జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనము కర్మగతి ప్రబోధం గురించి విందాము. సంచితము, వర్తమానము, ప్రారబ్ధము అనే కర్మ 3 విధాలుగా ఉంటాయి. అనేక పూర్వజన్మల్లో సంపాదించుకున్న సంచిత కర్మ ఇది మళ్ళీ సాత్విక, రాజస, తమో భేదాలతో 3 విధాలుగా ఉంటుంది. సుకృతం కానీ దుష్కృతం కానీ సంచిత కర్మ అవశ్యంగా అనుభోక్తవశ్యం. కోటాను కోట్ల కల్పాలు గతించిన దేవతలకు ఈ సంచిత కర్మలు నశించవు. అవి ఇలా ఉండగా ప్రస్తుత జన్మలో చేసినట్టు వర్తమాన కర్మలు అంటారు. వీటిని దేహదారులందరూ కూడా అంటే మనుషులు శుభమో అశుభమో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. చెయ్యక తప్పదు. సంచిత కర్మల నుంచి ఏదో కొంత భాగాన్ని ఇటు తెచ్చి ప్రస్తుత జన్మారంభంలోనే దేహారంభంలో కాలం వర్తమాన కర్మకు ప్రేరణ ఉంటుంది కూడా. ఇలా ప్రారంభింపబడినదే ప్రారబ్ధ కర్మ అంటారు. ఇది భోగానుభవంతో నశిస్తుంది. దేవతలే కాదు, ఏ జాతి వారికైనా సరే కర్మఫలాలు అనుభవం అనివార్యం. ఇది నిశ్చయం. అసలు దేహారంభానికంటే జన్మించడానికి కారణం కూడా కర్మే. సకల ప్రాణులకు కర్మక్షయమే జన్మనాశం. బ్రహ్మేంద్రాది అందరూ కూడా కర్మవశులే. కాని పక్షంలో వీరికి శరీరాలు, రూపాలు ఎలా వచ్చాయి? ఈ దేహమే కదా సుఖానికి కానీ దుఃఖానికి కానీ కర్మఫలాలకు అనుభవించవలసిన ఇదే భూమి. అయితే వీటిలో కొన్నింటికి కాలపరిమితి పాకం వల్ల వేగం వస్తుంది. త్వరగా అనుభవ దశ ముగిసి కొన్ని కర్మలు క్షయిస్తాయి. ప్రారబ్ధ వశం వల్లనే ప్రాణి పుణ్య కర్మలు కానీ పాపకర్మలు కానీ చేస్తాడు. దేవతలైన ఇంతే. నరనారాయణులు కూడా కృష్ణార్జునులుగా జన్మించారు. ఇది మనుషులు చెప్పిన పురాణ పీఠిక. అధిక విభవంతో విరాజిల్లేవాడు దైవాంశ సంబుద్ధుడు అన్నమాట. ఋషికి వాడు కావ్యం రచించలేడు. రుద్రుడు కాని వాడు రుద్రుడిని అర్చించలేడు. దేవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు. విష్ణువు కానివాడు పృథ్వీపతి కాలేడు. ఇంద్రాగ్ని, యమ, విష్ణు, కుబేర్ల నుంచి ప్రభుత్వ ప్రభావం, కోపం, పరాక్రమం సేకరించి పృథ్వీపతికి శరీర నిర్మాణం జరుగుతోందని తెలుసుకో. లోకంలో మంచి బలవంతుడు కానీ, భాగ్యవంతుడు కానీ, భోగశీలి కానీ, విద్యావంతుడు కానీ, దానశీలి కానీ కనబడితే అతడిని దైవాంశ సంభూతుడిగా గుర్తించు. అందుకనే పాండవుల 5 దైవాంశ సంభూతులని, శ్రీకృష్ణుడు, వాసుదేవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని మనం గుర్తించాలి అని చెప్తున్నారు. ఇంకా జీవులకి శరీరమే సుఖదుఖాల భోజనం. అటుపైన అవి శరీరానికి అందుతాయి. జనన మరణ సుఖదుఖాలనేవి దైవాధీనాలు. అవి ఏవి దేహికి అధీనంలో ఉండవు. అవసరంగా వాటిని పొందటం ఒక్కటే దేహి కర్తవ్యం. పాండవులు అడవుల్లో జన్మించారు. సొంత ఇంటికి చేరుకున్నారు. బాహుబలంతో రాజసూయాగం చేశారు. మళ్ళీ వనవాసం దుఃఖం అనుభవించారు. అర్జునుడు అతి దుష్కరమైన తపస్సు చేశాడు. దేవతలు సంతోషించి వరాలిచ్చారు. ఎంత పుణ్యం చేసుకున్నా వనవాసం తప్పలేదు. అంతకు ముందు జన్మలో నరుడుగా బదరికాశ్రమంలో గొప్ప తపస్సు చేశాడు. కానీ అది అర్జున రూపధారికి ఏ ఫలము ఇవ్వలేదు, ఏ దుఃఖాన్ని తప్పించలేదు. ఈ కర్మగతి అత్యంత గహనం. దేవతలకే అర్థం కాదంటే ఇక మానవాతులకి అంతు పడుతుందా? పరమ దుర్జేయం అని ఇంకా చెప్తున్నారు. వాసుదేవుడు కారాగారంలో జన్మించాడు. నందగోపుడికి గోకులానికి చేర్చబడ్డాడు. కేవలం 11 ఏళ్ళు మాత్రమే అక్కడ ఉన్నాడు. మళ్ళీ మధురకు వచ్చి కంసుడిని సంహరించాడు. తల్లిదండ్రులను కారాగారం నుంచి విడిపించాడు. ఉగ్రసేనుడిని తిరిగి మధురకు రాజును చేశాడు. ఒక మ్లేచ్ఛరాజుకు భయపడి ద్వారపతికి చేరుకున్నాడు. అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రభాస తీర్థంలో దేహం చాలించాడు. సకుటుంబంగా నిష్క్రమించాడు.
అతడి పుత్రపోత్రులు బాంధవమిత్రులు సమూహం అంతా బ్రాహ్మణ శాపం వల్ల నశించిపోయారు. అందుచేత ఓ జనమేజయ, కర్మగతి ఎవరికీ అర్థం కాదు, అత్యంత గహనం. కట్టకడపటికి వాసుదేవుడు ఒక బోయవాడి చేతిలో దెబ్బతిని దివంగతుడయ్యాడు. వ్యాసుడు చెప్తున్నది వింటున్న జనమేజయుడికి మరొక ఆలోచన వచ్చింది. కృష్ణార్జునులు భూభారాన్ని తొలగించడానికి జన్మించారని చెప్పావు. ద్వాపరాంతంలో భూదేవి భార పీడితే గోరూపం ధరించి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడింది కదా. అప్పుడు బ్రహ్మదేవుడు అభ్యర్థన మేరకు విష్ణుమూర్తి కృష్ణుడిగా భూలోకానికి అవతరించాడని, బలరాముడు కూడా ఇందుకే జన్మించాడని నువ్వే చెప్పగా విన్నాను. భరతఖండంలోని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కర్తవ్యంగా అవతరించిన కృష్ణుడు భూగోళానికి ఏపాటి భారం తొలగించాడు, ఎందరు దురాచారాలను తొలగించాడు. భీష్మ, ద్రోణ, విరాట, ద్రుపద, బాహలిక, సోమదత్త, కర్ణ, వైకర్తనులను కూడా తొలగించాడే. కృష్ణపత్నులను దోచుకున్న దొంగలను ఇంకా మిగిలి ఉన్న దుష్టులను ఎందుకు సంహరించలేదు? ఆ భీకర శకం లేచే నిషాదులు ఇంకా కోట్ల సంఖ్యలో మిగిలే ఉన్నారు. మరింకా ఈయన తొలగించిన భూభారం ఏంటి? అది ఏపాటిది? ఈ సందేహం నన్ను చాలా కాలం నుంచి పట్టి పీడిస్తుంది. దీన్ని తొలగించు. అదే కాక ఈ కలియుగంలో ప్రజలందరూ బాహాటంగా నిస్సంకోచంగా పాపాలు చేస్తున్నారు. ఇదేం విచిత్రం, నువ్వే నన్ను సమాధానపరచాలి అంటూ జనమేజయుడు మరొక శంక లేవనెత్తాడు. వ్యాసుడు చెప్పడం ప్రారంభించాడు. యుగధర్మ ప్రబోధం. జనమేజయ, ఏ యుగంలో ఎటువంటి ప్రజలు పుడతారో కాలం నిర్ణయిస్తుంది. దీన్నే యుగధర్మం అంటారు. దీన్ని ఎవరూ మార్చలేరు. సత్యయుగంలో కేవలం ధర్మరసికులు, త్రేతాయుగంలో ధర్మార్థ రసికులు, ద్వాపరంలో ధర్మార్థ కామరసికులు, ఈ కలియుగంలో అర్ధకామ పరాయణులు అవతరిస్తారు. ఇది యుగధర్మం. దీనికి మార్పు లేదు. ధర్మానికి కానీ అధర్మానికి కానీ కాలమే కర్త అని వ్యాసుడు ఇంకా ఏదో చెప్పబోతుండగా జనమేజయుడు అడ్డు తగిలాడు. పితామహ, సత్యయుగంలో ఉండే ధర్మపరులు పుణ్యాత్ములు ఇప్పుడు ఏమయ్యారు? త్రేతాయుగంలో ఉండే దానవ్రత పరాయణులు మునీశ్వరులు ఇప్పుడు ఎక్కడో కనిపించలేదే. ఇప్పుడు ఈ కలియుగంలో నిర్జన దురాచారంలే దైవ నిందికులైన ఈ పాపాత్మలు మునుపటి యుగాల్లో ఏమయ్యారు? ఎక్కడికి పోయారు? ఇదంతా నాకు విస్తరంగా తెలియచేయని అభ్యర్థించాడు. జనమేజయ, కృతయుగంలో జన్మించిన పుణ్యకర్మలు ఆచరించిన వారు జన్మ పరంపరా బంధం నుంచి విముక్తులే దేవలోకానికి వెళ్ళిపోయారు. చతుర్వర్ణాల వారు స్వధర్మ నిరతులే సత్కర్మలను ఆచరిస్తే కర్మత్రయాన్ని క్షయింపజేసుకుని ఆయా ఉత్తమ లోకాలకు తరలిపోతారు. రజకాది వర్ణాల వారు సత్యము, దయ, దానము, ఏకపత్ని వ్రతము, అద్రోహం అంటే ద్రోహచింతం లేకపోవడం, సర్వప్రాణి సమానత్వము వంటి సాధారణ ధర్మాలను ఆచరిస్తే చాలు స్వర్గలోకం చేరుతుంది. ఇది సత్యయుగం లక్షణం. త్రేతా ద్వాపరాల్లో కూడా ఇంతే. ఈ కలియుగంలో మాత్రం పాపిష్టులు నరకానికి పోతారు. వీరంతా యుగాలు మారేంత వరకు ఆయా లోకాల్లో నిలుస్తారు. మళ్ళీ ఆ యుగం రాగానే మానవ లోకంలో జన్మిస్తారు. కలియుగం ముగిసి మరొకసారి సత్యయుగం ప్రారంభం కాగానే అప్పటి ఆ ధర్మాత్ములు పుణ్యాత్ములు స్వర్గం నుంచి మానవులే భూలోకానికి అవతరిస్తారు. ద్వాపరం ముగిసి కలియుగం మొదలు కాగానే నరకం నుంచి పాపాత్ములంతా మళ్ళీ భూమి మీదకి దిగుతారు. ఇది కాల సమాచారం. దీనికి తిరుగులేదు, తెలుసుకో. అందుచేత కలియుగం పాపకోపం. ప్రజలు కూడా అలాగే దాన్ని తట్టుకొని ఉంటారు. జనమేజయ, కృతయుగంలో జన్మించిన పుణ్యకర్మలు ఆచరించిన వారు జన్మ పరంపరా బంధం నుంచి విముక్తులే దేవలోకానికి వెళ్ళిపోయారు. చతుర్వర్ణాల వారు స్వధర్మ నిరతులే సత్కర్మలను ఆచరిస్తే కర్మత్రయాన్ని క్షయింపజేసుకుని ఆయా ఉత్తమ లోకాలకు తరలిపోతారు.
రజకాది వర్ణాల వారు సత్యము, దయ, దానము, ఏకపత్ని వ్రతము, అద్రోహం అంటే ద్రోహ చింతన లేకపోవడం, సర్వప్రాణి సమానత్వము వంటి సాధారణ ధర్మాలను ఆచరిస్తే చాలు స్వర్గలోకం చేరుతుంది. ఇది సత్యయుగం లక్షణం. త్రేతా ద్వాపరాల్లో కూడా ఇంతే. ఈ కలియుగంలో మాత్రం పాపిష్టులు నరకానికి పోతారు. వీరంతా యుగాలు మారేంత వరకు ఆయా లోకాల్లో నిలుస్తారు. మళ్ళీ ఆ యుగం రాగానే మానవ లోకంలో జన్మిస్తారు. కలియుగం ముగిసి మరొకసారి సత్యయుగం ప్రారంభం కాగానే అప్పటి ఆ ధర్మాత్ములు, పుణ్యాత్ములు స్వర్గం నుంచి మానవులే భూలోకానికి అవతరిస్తారు. ద్వాపరం ముగిసి కలియుగం మొదలు కాగానే నరకం నుంచి పాపాత్ములంతా మళ్ళీ భూమి మీదకి దిగుతారు. ఇది కాల సమాచారం. దీనికి తిరుగులేదు, తెలుసుకో. అందుచేత కలియుగం పాపకోపం. ప్రజలు కూడా అలాగే దాన్ని తట్టుకొని ఉంటారు. ఎప్పుడైనా చాలా అరుదుగా ఒక్కోసారి దైవవశాత్తు కొందరు జీవులకి యుగ వ్యత్యయం వస్తుంది. క్రిందటి కలియుగంలో సజ్జనులే జీవయాత్ర సాగించిన వారు మరుసటి కల్పాన ద్వాపరంలో జన్మిస్తూ ఉంటారు. అలాగే కొందరు త్రేతాయుగంలోని, మరికొందరు సత్యయుగంలోని కృత అంటే మారుతూ ఉంటారు. సత్యయుగంలోని జన్మించి దుష్టులుగా మారిన వారు అనంత కల్పాన కలియుగంలో దిగిపోతారు. సంచిత కర్మ ప్రభావం వల్ల దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. జీవిస్తున్న యుగం తాలూకు ప్రభావం వల్ల అవే పాపాలు మళ్ళీ ఆచరిస్తూ ఉంటారు. అందుచేత జనమేజయ, అప్పటి పుణ్యాలు ఇప్పటికీ కనపడరు, ఇప్పటి పాపాత్మలు అప్పుడు వినపడరు. యుగ ధర్మాల లక్షణం ఇది, తెలిసిందా అని. పితామహ, చాలా వరకు అర్థమైంది. అయితే ఆ యుగ ధర్మాలు ఏంటో మరింత వివరంగా తెలుసుకోవాలని ఉంది, తెలియజెప్పవా అని అడిగాడు. జనమేజయ, తప్పకుండా తెలుసుకోవాల్సిన విశేషాలు అవి చెబుతున్నాను విను. యుగధర్మం వల్ల ఒక్కొక్కసారి సాధుజనులు అంతరంగాలకు, భ్రమ ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. మీ తండ్రికి చూడు, విప్రుణ్ణి అవమానపరచాలి అనే దుర్బుద్ధి పుట్టింది. సహజంగా ధర్మాత్ముడు, మహాత్ముడైన కలియుగ ప్రభావంతో అలాంటి ఆలోచన వచ్చింది. లేకపోతే యయాతి లాంటి ఉత్తముడు సంభవించిన క్షత్రియ వంశంలో పుట్టిన ఒక తాపసి మెడలో మృత సర్పాన్ని వేస్తాడా? అదంతా యుగధర్మ ప్రభావం. అందుచేత ధర్మకర్మలను ప్రయత్నపూర్వకంగా చాలా నిష్ఠతో ఆచరించాలి అని చెప్పాడు. ఇంకా కలియుగంలో బ్రాహ్మణులందరూ వేదపారంగతులు, శక్తి పూజా దురంధరులు, దేవి దర్శన లాలసులు, ఓంకార సంహితంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ గాయత్రి మాతం ధ్యానిస్తూ ఉంటారు. మాయా బీజాక్షర మంత్రాలను ఉపాసిస్తూ కాలం గడిపేవారు. ప్రతి గ్రామంలోనూ జగదీశ్వరికి ఆలయం నిర్మించడం వారికి ఒక ఉద్యమం. సత్యము, శౌచము అంటే శుచిత్వం, దయ మొదలైన మంచి గుణాలతో సత్కర్మ నిరతులే జీవించేవారు. వేదోక్త కర్మలను యథావిధిగా నిర్వహించి తత్వజ్ఞాన విశారదులే మిగతా సమాజానికి ఆదర్శంగా నిలిచేవారు. క్షత్రియులు నిరంతరం ప్రజారక్షణ తత్పరులే ఉండేవారు. వ్యవసాయం, వాణిజ్యం, గోసేవలుగా అంకితులై వయసులు ఉండేవారు. వీరందరికీ అన్నింట సహకరిస్తూ శూద్రులు ప్రశంసలు అందుకునేవారు. ఇది సత్యయుగం నాటి పరిస్థితి. ఇక త్రేతాయుగంలో అన్ని వర్ణాల వారు జగదీశ్వరుని భక్తితో ఆరాధించేవారు. ధర్మ సంస్థితి కృతయుగం కన్నా కొంచెం తక్కువ స్థానంలో ఉండేది. ఇది ద్వాపరం వచ్చేసరికి మరింత తగ్గింది. కలియుగంలో పూర్తిగా దిగజారిపోయింది. పూర్వయుగంలో రాక్షసులుగా పేరెన్నిక గలవారు ఈ కలియుగంలో బ్రాహ్మణులుగా అవతరించారు. వేద ధర్మాలను పూర్తిగా పరిత్యజించి అసత్యవాదులుగా, జనవంచకులుగా మారిపోయారు. డాంబికము, గర్వము అంతటా రాజ్యమేలుతున్నాయి. వీరిలో కొందరు నానా ధర్మాలను చేపట్టి శూద్రులకు సేవలు చేస్తున్నారు. వాద వివాదాలకు కాలు దువ్వుతూ వేద నిందాపరాయణలై క్రూరులవుతున్నారు. ఈ కలియుగం ముదురుతున్న కొద్దీ సత్యమూలమైన ధర్మం అంతకంతకు అన్ని విధాల కృషించి
నశించిపోతుంది. క్షత్రియ వయసు శూద్రుడు కూడా తమ తమ ధర్మాలను విడిచిపెట్టి ఇంతకన్నా భ్రష్టులు అవుతున్నారు. అసత్యవాదులు పాపాచారులుగా మారుతున్నారు. బ్రాహ్మణులు రకరకాల దానాలు పట్టడానికి ఎగబడుతూ ప్రతి గ్రహ పరాయణులే అంటే శూద్రసేన తత్పరులు అవుతున్నారు. జనమేజయ ఇంకా స్త్రీల సంగతి చెప్పవలసిందే లేదు. కామలోభో మోహాన్వితులై స్వేచ్ఛా సంచారణలు అవుతున్నారు. మిథ్యావాదులై క్లేశాలు కొని తెచ్చుకుంటున్నారు. ధర్మాలను గొప్పగా వల్లవేస్తూ తమ భర్తల్నే తాము వంచిస్తున్నారు. ఇది యుగ ధర్మం. జన్మేజయ ఆహార శుద్ధి వల్ల చిత్తశుద్ధి లభిస్తుంది. శుద్ధి చిత్తంలో ధర్మం ప్రకాశిస్తుంది. నడవడికలో సౌకర్యం దోషం ఉంటే ధర్మ సాంకర్యం ఏర్పడుతుంది. ధర్మ సాంకర్యం వల్ల వర్ణ సాంకర్యం తప్పదు. ఇలా సర్వధర్మ వివర్జితమైన ఈ కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు ఊసే వినిపించదు. కామలోభో మోహాన్వితులై స్వేచ్ఛా సంచారణలు అవుతున్నారు. మిథ్యావాదులై క్లేశాలు కొని తెచ్చుకుంటున్నారు. ధర్మాలను గొప్పగా వల్లవేస్తూ తమ భర్తల్నే తాము వంచిస్తున్నారు. ఇది యుగ ధర్మం. జన్మేజయ ఆహార శుద్ధి వల్ల చిత్తశుద్ధి లభిస్తుంది. శుద్ధి చిత్తంలో ధర్మం ప్రకాశిస్తుంది. నడవడికలో సౌకర్యం దోషం ఉంటే ధర్మ సాంకర్యం ఏర్పడుతుంది. ధర్మ సాంకర్యం వల్ల వర్ణ సాంకర్యం తప్పదు. ఇలా సర్వధర్మ వివర్జితమైన ఈ కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు ఊసే వినిపించదు. జనమేజయ అడిగావు కనుక చెప్తున్నాను. ఒకే ఒక్క ఉపాయం ఉంది. ఒకటి ఇంకా మరొకటి లేదు. సర్వదోషాలను తొలగించే ఉపాయం దేవి పాదపద్మాలను ధ్యానించడం ఒక్కటే తరుణోపాయం. జగదీశ్వరి ఉన్న చోట ఏ దోషము ఉండదు. జగన్మాత నామం ఒక్కసారి జపిస్తే చాలు, సకల పాపాలు దహించుకుపోతాయి. ఇక భయం ఏమిటి? ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఏదోలాగా జగదీశ్వరి నామదేవి ఉచ్చరిస్తే చాలు. ఏ ఏ ఫలాలు లభిస్తాయో హరిహరాదులకు కూడా చెప్పలేరు వారు. సకల పాపాలకు ఇది ప్రాయశ్చిత్తం. అందుచేత అంబికాలయం ఉన్న ఊళ్ళో నివసిస్తూ నామస్మరణ చేస్తూ ఉంటే చాలు, కలిభయం పటాపంచలైపోతుంది. సర్వశాస్త్ర సారమైన ఈ రహస్యాన్ని నీకు మాత్రమే తెలియజెప్తున్నాను. జాగ్రత్తగా గ్రహించి దేవి పాద పద్మాలను సేవించు. బ్రాహ్మణులు గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. మాయాశక్తి వైభవాన్ని మహిమను తెలుసుకోలేకపోతున్నారు. సరే మహారాజా, సకల సందేహాలన్నింటికీ కూడా సమాధానం చెప్పావు. యుగధర్మాలు వాటి వ్యవస్థలు వివరించావు. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అడుగుతావా? చెప్తాను అని వ్యాసుడు ముగించాడు. వ్యాస మహర్షి, ఈ భూలోకంలో పుణ్యతీర్థాల గురించి వినాలని ఉంది. మానవులు కానీ దేవతలు కానీ వెళ్ళి సందర్శించవలసిన పుణ్యక్షేత్రాలు, మునగవలసిన పుణ్యనదులు, వీటి విశేషాలు, ఫలాలు, తీర్థయాత్రలు, నియమాలు, వీటిని తెలుసుకోవాలని ఉంది. భూగోళమంతా నీకు కరతలామలకం కనుక వివరంగా చెప్పు అని చెప్పి అడిగాడు. చిత్తశుద్ధి ప్రబోధం. జనమేజయ, నదుల్లోకెల్లా జాహ్నవి నది ఉత్తమోత్తమైంది. అటుపైన వరుసగా యమున, సరస్వతి, నర్మద, గండకి, సింధు, గోమతి, తామస, కావేరి, చంద్రభాగ, వేత్రవతి, చర్వణనతి, సరయు, తాపి, అభ్రమతి ఇంకా వందలాది ఉన్నాయి నదులు. వీటిలో సముద్రాన్ని చేరుకునేవి ఉత్తమాల అధిక పుణ్యప్రదాయి, చేరుకోనివి అల్ప పుణ్యప్రదాయి. సముద్రాన్ని చేరుకునే వాటిలో కూడా నిరంతరం ప్రవహించేవి జీవనదులు. ఇంకా ఉత్తమోత్తమాలు శ్రావణ భాద్రపదాల్లో ఈ నదులు రజస్వలలో అవుతూ ఉంటాయి. వర్షయోగంలో నీరు గ్రామ్యం అంటే కలుషితం అయిపోతూ ఉంటాయి. అరణ్యాల్లో పుష్కర, కురుక్షేత్ర, ధర్మారణ్య, ప్రభాస, ప్రయాగ, నైమిష, అర్బుదారణ్య పవిత్రమైనవి. అలాగే శ్రీశైల, సుమేరు, గంధమాగధ పర్వతాలు ప్రశస్తాలు.
సరస్సుల్లో మానస సరస్సు ఉత్తమోత్తం, అటుపైనే బిందు సరస్సు, అచ్చోద సరస్సు పేర్కొనదగినవి. మునీశ్వర్ల ఆశ్రమాలు అన్నీ పుణ్యప్రదాలే అయినా బదరికాశ్రమం అత్యంత పుణ్యప్రదం. నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు. తరువాత చెప్పుకోదగిన శతయూపాశ్రమం, వామనుడు ఇక్కడ తపస్సు చేశాడు. అప్పటి నుంచి ఇది వామనాశ్రమంగా ప్రసిద్ధికెక్కింది. ఇలాగా భూతలం మీద పుణ్యస్థలాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వీటి గురించి పెద్దలందరూ ఎన్నో విశేషాలు చెప్పారు. కానీ వీటన్నింటిలోకి దేవీ స్థానాలు ఉత్తమోత్తమాలు. దర్శిస్తే చాలు పాప పంకాలు ఇరింకిపోతాయి. వాటిలో కొన్నిటిని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను. తీర్థదాన వ్రత మఖ తప పుణ్య కర్మల్లో ద్రవ్యక్రియ మనశుద్ధులను బట్టి స్థాయి భేదాలు ఏర్పడతాయి. వీటిని ఆచరించడంలో ద్రవ్యశుద్ధికి క్రియాశుద్ధికి ఎలాగోలాగా సాధించుకోవచ్చు. కానీ మనశుద్ధి మాత్రం చాలా మందికి చాలాసార్లు చాలా చాలా దుర్లభం. మనస్సు అనేది వస్తుత చాలా చంచలం, బహు విషయ సక్తం, రకరకాల భావాలను అది నిలయం. అరిషడ్వర్గాలకి ఆటపట్టు. దీన్ని శుద్ధిపరచుకోవడం ఇంచుమించు అసంభవం అన్నమాట, దుర్లభం. సకల తపస్సులని, తీర్థయాత్రల్ని, పుణ్యవ్రతాలని చెడగొట్టేది, విఘ్నపరిచేది ఈ మనసే. దీన్నే కుదుటపరచుకోవడానికి తీవ్రంగా నిరంతరం ప్రయత్నం చేయాలి. ఇలాగా భూతలం మీద పుణ్యస్థలాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వీటి గురించి పెద్దలందరూ ఎన్నో విశేషాలు చెప్పారు. కానీ వీటన్నింటిలోకి దేవీ స్థానాలు ఉత్తమోత్తమాలు. దర్శిస్తే చాలు పాప పంకాలు ఇరింకిపోతాయి. వాటిలో కొన్నిటిని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను. తీర్థదాన వ్రత మఖ తప పుణ్య కర్మల్లో ద్రవ్యక్రియ మనశుద్ధులను బట్టి స్థాయి భేదాలు ఏర్పడతాయి. వీటిని ఆచరించడంలో ద్రవ్యశుద్ధికి క్రియాశుద్ధికి ఎలాగోలాగా సాధించుకోవచ్చు. కానీ మనశుద్ధి మాత్రం చాలా మందికి చాలాసార్లు చాలా చాలా దుర్లభం. మనస్సు అనేది వస్తుత చాలా చంచలం, బహు విషయ సక్తం, రకరకాల భావాలను అది నిలయం. అరిషడ్వర్గాలకి ఆటపట్టు. దీన్ని శుద్ధిపరచుకోవడం ఇంచుమించు అసంభవం అన్నమాట, దుర్లభం. సకల తపస్సులని, తీర్థయాత్రల్ని, పుణ్యవ్రతాలని చెడగొట్టేది, విఘ్నపరిచేది ఈ మనసే. దీన్నే కుదుటపరచుకోవడానికి తీవ్రంగా నిరంతరం ప్రయత్నం చేయాలి. జనమేజయ, అహింస, సత్యము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహం, స్వధర్మ పాలనను అనేవి తీర్థసేవల కన్నా గొప్పవి. నిత్యకర్మలను విడిచిపెట్టేసి సావాస దోషం అపమార్గాల్లో పయనించి జీవితం చివరిలో తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. తీర్థయాత్రల్లో కృంగి శరీరాన్ని అంటుకున్న ధూళి ప్రక్షాళన అవుతుందే తప్ప మనసు పరిశుభ్రం అవుతుందా? నిజంగా వాటికి ఆ శక్తే ఉంటే గంగాతీర నివాసులు ఎంతటి ఆత్మశుద్ధి ఉండాలి. కానీ అలా లేరే. అక్కడ మునుల్లోనూ ద్రోహబుద్ధులున్నారే. అంచేత తీర్థోదకాలు మనసుని ప్రక్షాళన చేయలేవు. కనుక చిత్తశుద్ధిని మించిన తీర్థం ఈ సృష్టిలో లేనే లేదు. దైవయోగం వల్ల సజ్జన సాంగత్యం లభిస్తే అది జ్ఞానవంతుడి మనస్సును విశేషంగా ప్రక్షాళన చేస్తుంది. అంతేకాని వేదాలు, శాస్త్రాలు, వ్రతాలు, తపస్సు, యజ్ఞాలు, దానాలు ఇవి ఏవి చిత్తశుద్ధికి కారణాలు కాలేవు. వశిష్ఠుడున్నాడు, బ్రహ్మ మానసపుత్రుడు, వేద విద్యా పారంగతుడు, మహాతపస్వి, యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. గంగా తీరంలోనే నిరంతరం నివసిస్తాడు. అయితే ఏమి రాగద్వేషాలు వదిలించుకోలేకపోయాడు, మనసును ప్రక్షాళన చేసుకోలేకపోయాడు. వశిష్ఠుడు విశ్వామిత్రులకు నిరర్ధకము మహాఘోర యుద్ధం జరిగింది. సకల ప్రాణికోటిని ఇబ్బంది పెట్టింది. హరిశ్చంద్రుడి కారణంగా వశిష్ఠుడి శాపానికి గురై విశ్వామిత్రుడు అంతటి మహాతాపసి కొంగగా జన్మించాడు. విశ్వామిత్రుడిచ్చిన
ప్రతి శాపంతో వశిష్ఠుడేమో ఆడి రూపం ధరించాడు. ఇక వీరిద్దరి ఆడీబక యుద్ధం పురాణ ప్రసిద్ధం. మానస సరస్తీవరంలో 1000 సంవత్సరాలు సాగింది. ఇద్దరు మహర్షులు రోషాన్ని నియంత్రించుకోలేక మదోన్మత్తులే సింహాల్లో పోరాడారు. వ్యాసుడు ఈ మాట అనడమే జనమేజయుడు ఆ కథ చెప్పమని అడిగాడు. కలహ కారణం ఏమిటి? ఎందుకు పరస్పరం శపించుకున్నారు? తమకు లోకాలకు దుఃఖ కారణమైన యుద్ధానికి ఎలా దిగారు వివరించమన్నాడు. వ్యాసుడు ఆ కథ అందుకున్నాడు. హరిశ్చంద్రుడికి వరుణుడి శాపం. జనమేజయ, సూర్యవంశంలో శ్రీరామచంద్రుడి కంటే ముందు హరిశ్చంద్రుడు అనే మహారాజు ఉన్నాడు. అతడు త్రిశంకుడి తనయుడు. ఈ హరిశ్చంద్రుడికి సంతానం లేకపోవడంతో పుత్రార్థియే వరుణయాగం చేస్తానని మొక్కుకున్నాడు. అది ఒక నరమేధం. ఆ ప్రతిజ్ఞకు వరుణుడు సంతృప్తి చెందాడు. హరిశ్చంద్రుడిని ధర్మపత్ని గర్భవతి అయింది. రాజు సంబరపడ్డాడు. గర్భ సంస్కారాలన్నీ యథావిధిగా జరిపించాడు. నెలలు నిండాయి. సర్వలక్షణ సంయుతుడైన సుతుడు జన్మించాడు. హరిశ్చంద్రుడి ఆనందానికి అవధుల్లేవు. జాతకర్మాది సంస్కారాలన్నీ పెద్ద ఎత్తున జరిపించాడు. బ్రాహ్మణులకు గోభూదాన సువర్ణదానాలు భారీగా చేశాడు. ఆ సందర్భంలో వరుణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. హరిశ్చంద్రుడు భక్తి ప్రపత్తులతో అర్ఘ్యపాద్యాలతో సమర్పించి అర్చించాడు. రాక కారణం ఏమిటి అని వినయంగా అడిగాడు. నేను వరుణుడిని. నీ కొడుకుని బలి పశువును చేసి వరుణయాగం చెయ్యి, చేస్తానని మొక్కావు కదా, మాట నిలబెట్టుకో అని వరుణుడు అన్నాడు. హరిశ్చంద్రుడికి నెత్తి మీద పిడుగు పడ్డట్టయింది. మెల్లగా తేరుకున్నాడు. స్వామి, మొక్కాను కనుక తప్పకుండా చేస్తాను. ఏ లోటు రాకుండా యథావిధిగా చేస్తాను. మాట నిలబెట్టుకుంటాను. పురిటి రోజులు గడిచాక శుద్ధి అవుతుంది. ధర్మపత్ని లేకుండా యజ్ఞం సాగదు కదా, అందాక ఓపిక పట్టు, తప్పదు అన్నాడు. వరుణుడు సంతృప్తి చెందాడు. సరే అని తన లోకానికి వెళ్ళిపోయాడు. నెల గడిచింది. పురిటి శుద్ధి అయింది. వరుణుడు మళ్ళీ పరీక్షించడం కోసం అన్నట్టు విప్రవేశంలో వచ్చాడు. యజ్ఞం ఎప్పుడు మొదలు పెడుతున్నావు అని అడిగాడు. హరిశ్చంద్రుడు ఈసారి మరొక వంక చెప్పాడు. స్వామి, ఉపనయన సంస్కారం జరపకుండా కొడుకును ఎలా బలి ఇవ్వను? క్షత్రియుడు కాడాయే. అటువంటి సంస్కృతి బలి ప్రధానం పవిత్రమైన వరుణ యజ్ఞానికి కళంకం అవుతుంది. నేను నీ సేవకుణ్ణి, దీనుడినే అభ్యర్థిస్తున్నాను. ఉపనయనం చేయకుండా కొడుకును బలి ఇవ్వడానికి ధర్మశాస్త్రాల ప్రకారం తండ్రిగా నాకు అధికారం లేదు. అందుచేత అప్పటిదాకా ఓపిక పట్టు, మరొక అవకాశం అనుగ్రహించు అని ప్రాధేయపడ్డాడు. రాజేంద్ర, నన్ను వంచాలని చూస్తున్నావు. ముందు బడాయిగా ప్రతిజ్ఞ చేశావు. ఇప్పుడు పుత్ర స్నేహ బంధాన్ని తెంచుకోలేకపోతున్నావు. నాకు తెలుసు. లేక సంతానం కలిగితే అపుత్రకులు వాత్సల్య బంధం ఎంత గాఢంగా ఉంటుందో. సరే, అర్థం చేసుకున్నాను. ప్రస్తుతానికి ఈ ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఇంటికి వెడుతున్నాను. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడే వస్తాను. అప్పుడు ఇంకోటి చెప్పి బతిమాలుకున్నా బామాలుకున్నా అంగీకరించును. మాట తప్పేవో ఊరుకోను, శపిస్తాను, తెలిసిందా అని బెదిరించాడు వరుణుడు. స్వామి, మాట తప్పనుగాక తప్పను. సమావర్తన సంస్కారం జరిపించి వెంటనే పుత్రుని బలిపశువును చేసి నీ యజ్ఞం నిర్వహిస్తాను. నా మాట నమ్ము అని చెప్పి హరిశ్చంద్రుడు వరుణుడిని అప్పగించి పంపించేశాడు. పుత్రుడికి రోహితుడు అని నామకరణం చేశాడు. అతడు దినదిన ప్రవర్ధమానుడే సకల విద్యలు అభ్యసించాడు. తాను బలిపశువుగా తన తండ్రి గారు వరుణుడికి నరమేధం బాకీ పడ్డాడని సవిస్తరంగా తెలుసుకున్నాడు. తనకి మరణం చేరువలోనే ఉందని గ్రహించి భయభీతుడయ్యాడు. ఒకరోజు ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి పారిపోయాడు. అగమ్యగిరి గహ్వారాలు చేరుకుని నరమానవుల కంటపడకుండా కాలం గడుపుతూ ఉన్నాడు.
వరుణుడు సరిగ్గా సంవత్సరాలు లెక్క వేసుకొని హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చాడు. యజ్ఞం ఇంకా మొదలు పెట్టలేదేమని అగద్దించాడు. కలత చెంది మనసుతో బడిలిపోయిన ముఖంతో ఎదురు వచ్చి హరిశ్చంద్రుడు, స్వామి, ఇంకేం యజ్ఞం? కొడుకు పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడో ఎంత వెతికినా జాడ తెలియలేదు. ఏం చేయమంటావు అన్నాడు. వరుణుడు కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. అసత్యవాది, నన్నే వంచిస్తావా? నీకు జలోదరం వచ్చుగాక అని శపించి విశ్వస నడిచి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధి ఆ క్షణంలో సంక్రమించింది. క్రమేపీ ముదిరింది. శాపం వల్ల వచ్చిన రోగం కనుక ఏ వైద్యానికి లొంగలేదు. రాజు మంచం పట్టాడు. ఒక బాటసారి ద్వారా రోహితుడికి విషయం తెలిసింది. రోహిత, నీ తండ్రి రోగపీడితుడయ్యాడు. వరుణుడు శపించాడు. నువ్వు పుట్టి నీ తండ్రికి జలోదరం తెచ్చిపెట్టావు. ఏం పుట్టకరా నాయనా నీది. నువ్వు మాత్రం ఇక్కడ సుఖంగా శరీరం పెంచుతున్నావు. దీంతో ఏమి సాధిద్దాం అనుకుంటున్నావు కానీ తండ్రిని రోగిష్టం చేసిన నీ జన్మ వ్యర్థం, ముమ్మాటికి నిష్ఫలం, నిష్ప్రయోజనం. తండ్రి కోసం ప్రాణాలు త్యాగం చేయడం ఉత్తమ పురుషుల లక్షణం. నీకోసం కన్న తండ్రి వ్యాధి పీడితుడు కావడం నీ అధమాత్వానికి సంకేతం. పుత్రాధమ అంటూ ఆ బాటసారి దులిపేశాడు. రోహితుడికి ధర్మం తెలిసి వచ్చి తండ్రిని చేరుకుందామని నిశ్చయించుకున్నాడు. సరిగ్గా సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి పరమదయాన్వితుడిలాగా రహస్యంగా హితబోధ చేశాడు. రాకుమారా, ఇంటికి పోదాం అనుకుంటున్నావా? పరమ మూర్ఖుడిలా ఉన్నవి. నీ తండ్రి జలోదరంతో చావు బతుకుల మీద ఉన్నాడు. బడాయికి పోయి వరుణ యజ్ఞం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. చేయలేక శాపానికి గురయ్యాడు. ఇప్పుడు నువ్వు వెడితే యూపస్తంభానికి కట్టేసి వరుణుడికి బలిస్తాడు. వృధాగా చనిపోవాలనుకుంటే ఇంటికి వెళ్ళు, లేకపోతే హాయిగా ఇక్కడ జీవించు అని కపట బ్రాహ్మణుడు ఉపదేశం చేశాడు. రోహితుడు ప్రయాణం విరమించుకున్నాడు. అటుపైన అప్పుడప్పుడు ఎవరో ఒక పాటసారి అటువైపు రావడం, తండ్రి విషయం చెప్పడం, ఇతడు ఇంటికి వెడదామనుకోవడం, ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి వారించడం జరుగుతూనే ఉన్నాయి. ఇదొక దేవిమాయ విశేషం. హరిశ్చంద్రుడు ఒకరోజు తన సన్నిధానంలో నిలబడి రాజగురువు వశిష్ఠుల వారిని ఏకాంతంగా అడిగాడు. మహాత్మా, ఏం చేయమంటారు? ఈ బాధ భరించలేకపోతున్నాను. మనసంతా వ్యధాకులంగా ఉంటుంది. ఏదో తెలియని భయం పట్టి పీడిస్తోంది. ఏదైనా ఉపాయం చెప్పి దారి చూపించండి, నన్ను కాపాడండి మహానుభావా అని ప్రాధేయపడ్డాడు. మహారాజా, ఉపాయం లేకపోవడం ఏంటి? ఉంది. అడిగావు కనుక చెప్తున్నాను విను. ధర్మశాస్త్రాల్లో 13 రకాల పుత్రుల్ని చెప్పారు. అందులో క్రీతపుత్రుడు ఒకడు. అందుచేత పుష్కలంగా ధనం ఇచ్చి ఒక బ్రాహ్మణుడు బాలుని కొను. అతడిని బలి ఇచ్చి యజ్ఞం పూర్తి చెయ్యి. వరుణుడు సంతృప్తి చెందుతాడు. నీ రోగం శాంతిస్తుంది అని దారి చూపించాడు. హరిశ్చంద్రుడికి ఈ ఉపాయం నచ్చింది. వెంటనే మంత్రులను పిలిపించి పురమాయించాడు. గ్రామాలన్నీ గాలించి ధనలోభంతో కొడుకుని అమ్ముకుని బీదవాడు ఎవరో ఒకరు దొరకపోరు. ఆయన కోరిన ధనం అంతా ఇచ్చేసి కొడుకును పట్టుకురండి, ఇది నాకు స్వకార్యం, మీకు స్వామి కార్యం, దేనికి లోభించకండి, వెనకాడకండి, విషయం అంతా చెప్పి బతిమాలో బామాలో ఒప్పించి యజ్ఞ పశువుగా ఒక బ్రాహ్మణ బాలుని తీసుకుని రండి, ఆలస్యం చేయకండి, వెంటనే వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. సునశ్చేపుడి వృత్తాంతం విందాము. మంత్రులందరూ కూడా మంది మార్బలాలతో తలో దిక్కుకు బయలుదేరారు. ఊరూరా ఇల్లు గాలించారు. ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు దొరికాడు. అతని పేరు అజయగర్తుడు. అతనికి 3 కొడుకులు ఉన్నారు. దారిద్ర్య బాధతో బాధపడుతూ ఉన్నాడు. వారిని పోషించలేక అల్లాడుతున్నాడు. అజయగర్తుడు తన 2వ కొడుకు సునసేపుడిని, మధ్యముడు, వీరికి అమ్మడానికి అంగీకరించాడు. కోరినంత ధనం ఇచ్చి ఆ మంత్రి గారు సునసేపుడిని తెచ్చి హరిశ్చంద్రుడికి చూపించాడు. రాజు సంబరపడ్డాడు. యజ్ఞానికి ఏర్పాట్లు చేయమన్నాడు.
వ్యూపస్తంభానికి సునస్సేపుడిని కట్టేసి యజ్ఞం ప్రారంభించాడు. ఋత్విక్కులు ఇది విశ్వామిత్రుడికి తెలిసి యజ్ఞశాలకు వచ్చాడు. బంధించి ఉన్న సునస్సేపుడిని చూశాడు. వెంటనే యజ్ఞం ఆపించాడు. హరిశ్చంద్ర, ఇటువంటి సాహసాలు ఎప్పుడు చెయ్యకు. ఈ బ్రాహ్మణ బాలుణ్ణి వెంటనే విడిచిపెట్టు. ఇది నా అభ్యర్థన, మన్నించు. నీకు సుఖశాంతులు లభిస్తాయి. ఈ పసివాడు చూడు ఎలా దుఃఖిస్తున్నాడో. వీడు రోదన ధ్వని నా హృదయాన్ని నులిమేస్తోంది. కరుణ, దయ లాంటివి వాడికి మనసులో రవ్వంత చోటియ్యి. నా మాట విను. పరుల శరీరాలను రక్షించుకోవడం కోసం దయాపరులైన తమ శరీరాలను తృణప్రాయంగా త్యాగం చేసి స్వర్గసుఖాలను కాంక్షించిన ఉత్తమ క్షత్రియులు ఉండేవారు పూర్వకాలంలో. నువ్వే అటువంటి వంశంలో పుట్టి స్వశరీర సంరక్షణ కోసం పరుడి శరీరాన్ని బలిస్తున్నావు. ఇది మహాపాపం, క్షత్రియ ధర్మానికి విరుద్ధం. కాబట్టి ఈ బాలుడి పట్ల దయ చూపించు. వెంటనే బంధనాలు విడిపించు. స్వశరీరం మీద ప్రీతి అందరికీ ఉంటుంది. ఎవడి దేహం వాడికి ముద్దు. నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణం ఈ సునస్సేపుణ్ణి విడిచిపెట్టు అని అన్నాడు. విశ్వామిత్రుడు ఇంతగా చెప్పినా హరిశ్చంద్రుడు వినిపించుకోలేదు. పెడచెవిన పెట్టాడు. బాలకుణ్ణి విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. సునస్సేపుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణ మంత్రాన్ని చెవులో ఉపదేశించాడు. మరణ భయంతో గజగజలు ఆడిపోతున్న ఆ బాలుడ మంత్రాన్ని ప్లుతస్వరంతో మననం చేస్తూ వరుణుడిని ధ్యానించాడు. వరుణుడికి హృదయం ద్రవించింది. స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. బాలుణ్ణి బంధ విముక్తుని చేశాడు. రాజును రోగ విముక్తుని చేశాడు. తన లోకానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు మాత్రం హరిశ్చంద్రుడు నా మాట లక్ష్య పెట్టలేదు కాబట్టి మనసులో కోపం పెట్టుకుని రుసరుసలాడుతూ నిష్క్రమించాడు. వశిష్ఠ విశ్వామిత్రులు ఆడి బక యుద్ధం విందాం. ఆటి తర్వాత కొంతకాలానికి హరిశ్చంద్రుడు గుర్రమెక్కి అడవులకు వేటకు వెళ్ళాడు. కౌశికీ నదీ తీరాన మధ్యాహ్న సమయంలో ఒక అడవి పంది సంహరించబోతున్న విశ్వామిత్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో అడ్డు వచ్చి వంచన చేసి రాజ్య సర్వస్వాన్ని దానంగా గ్రహించాడు. హరిశ్చంద్రుడు రాజధానికి తిరిగి వచ్చి విషయమంతా వశిష్ఠుల వారికి విన్నవించాడు. విశ్వామిత్రుడే తన యజమానుణ్ణి వంచన చేసి రాజ్యం కాజేశాడని వశిష్ఠుడు గ్రహించాడు. ఆయన ఏమి ఎరగని వాళ్ళగా మాట్లాడి రాజును వాదార్చాడు. దాతృత్వాన్ని అభినందించాడు. కానీ తగిన సమయం రాకపోయింది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు వశిష్ఠ విశ్వామిత్రులు ఏదో వనంలో యాదాలాపంగా తారసపడ్డారు. ఒకరిని చూసుకొని ఒకరు కోపం బగ్గుమంది. వశిష్ఠుడే ముందు నోరు చేసుకున్నాడు. క్షత్రియాదమా, దుర్బుద్ధి, బ్రాహ్మణ వేషధారి, కొంగజపం చేస్తూ డాంబికాలు కొడుతున్నావు. అహంకారంతో విర్రవీగుతున్నావు. నా మహారాజు హరిశ్చంద్రుడిని నిరపరాధిని వంచించి రాజ్యం కాజేశావు. దుఃఖ సముద్రంలోకి ముంచేశావు. నీ కొంగజపానికి తగినట్టే కొంగవైపు అని నిష్ఠూరంగా శపించాడు. విశ్వామిత్రుడికి మరింత ఒళ్ళు మండింది. పాత కలహాలు జ్ఞాపకం వచ్చాయి. ఈ శాపంతో ఆజ్యం పోసుకున్నట్టయింది. బొగ్గుమన్నాడు. నువ్వొక బాతువైపు అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇద్దరూ క్షణంలో జలపక్షులుగా మారిపోయారు. అయినా క్రోధాలు చల్లారలేదు. చాలాసేపు కలహించుకున్నారు. సాయంకాలం అయ్యేసరికి ఆ మానస రక్తిలో ఇద్దరు కూడా చెరొక గట్టున చెరొక చెట్టున గూడులు కట్టుకొని నివాసాలు ఏర్పరచుకున్నారు. తెల్లవారడం ఆలస్యం. ఇద్దరు కలయబడి గోలుతో ముక్కులతో గేరుకుంటూ పొడుచుకుంటూ యుద్ధం చేస్తున్నారు. రక్తసిక్తులై పూచిస మోదుగా చెట్లులాగా అవుతున్నారు. వాళ్ళు కోతలు అరుపులు సర్వలోకాలకు చిరాకు పుట్టించింది. వేల సంవత్సరాలు నిత్యకృత్యంగా పోరాటం సాగించారు. ఎంతకు దీనికి ఒక అంతం కనిపించలేదు. బ్రహ్మదేవుడు కల్పించుకున్నాడు. సర్వదేవత పరివృతుడైన మానసా తీరంలోకి వచ్చాడు. ఇద్దరిని విడదీసి
వేరువేరుగా ఓదార్పు శాంతింపచేసి మొత్తానికి ఎలాగోలాగా యుద్ధాన్ని విరమింపచేశాడు. ఇద్దరు శాపాలను తొలగించాడు. ఎవరి ఆశ్రమాలకు వారిని సాగనంపాడు. తాను తన పరివారము నిష్క్రమించారు. అటుపైన బ్రహ్మ చేసిన ఒడంబడికి కట్టుపడి వశిష్ఠ విశ్వామిత్రులు మిత్రులయ్యారు. ఏమైనప్పటికీ జనమేజయ, మైత్రావరుణ విశ్వామిత్రులంతటి బ్రహ్మర్షులే అహంకారాన్ని జయించలేకపోయారంటే ఇక సామాన్యులైన దేవదానవ మానవులు జయించగలుగుతారా? అందుచేత ఇంతకీ చెప్పవచ్చేది ఏంటంటే, అంతరంగ శుద్ధి అనేది మహాత్ములకు కూడా అత్యంత దుర్లభమని, ఎంతో ప్రయత్నంతో సాధన చేస్తే తప్ప సాధ్యం కాదు. అటువంటి ఆత్మశుద్ధి అణుమాత్రమైనా లేకుండా తీర్థదాన ఆశ్చర్యాలను ఎన్ని చేపట్టినా ఎంతగా చేసినా నిరర్ధకం. సత్వరజ స్తమో గుణాలను బట్టి శ్రద్ధ కూడా 3 విధానాలు. పరిపూర్ణ ఫలప్రదమైన సాత్విక శ్రద్ధ ఈ లోకంలో దుర్లభం. రాజస శ్రద్ధ సంఘం ఫలాన్ని ఇస్తుంది. అర్ధఫలద తామస శ్రద్ధ పూర్తిగా నిష్ఫలమిస్తుంది. అఫల కనీసం కీర్తి కూడా దక్కదు. అరిషడ్వర్గాలకు లొంగిపోయే మానవ సమాజంలో సర్వత్రా ఇదే పరిస్థితి. అందుచేత శ్రవణ కీర్తనాదులతో అంతరంగాన్ని వాసనారహితం చేసుకొని దేవీ పూజా తత్పరుడే తీర్థక్షేత్రాలలో నివసించాలి. మాయా మహేశ్వరి పాదాలను మనస ధ్యానిస్తూ స్తోత్రనామాలను వచస కీర్తిస్తూ ఫలపుష్పాలతో కర్మణ అర్చిస్తూ క్రమక్రమంగా అరిషడ్వర్గాలను తొలగించుకొని అంతఃశుద్ధిని సాధించుకోవాలి. కలియుగంలో ఇదొక్కటే సర్వదోష నివారకం. ఇటువంటి వారికి కలిభయమే ఉండదు. ఎంతటి పాపాత్ముడైనా ఈ మార్గంలో ప్రయాణిస్తే ఈ సంసారం నుంచి చాలా తేలికగా అనాయాసంగా ముక్తిని పొందుతాడు. ఇక్కడ జన్మేజయుడికి మరొక సందేహం వచ్చింది. వ్యాసుడు మాట్లాడుతూ వశిష్ఠుడికి పర్యాయపదంగా మైత్రావరుణుడు అని అన్నాడు. ఆ పేరు ఎలా వచ్చింది తెలుసుకోవాలని అనిపించింది. చేసిన పనులను బట్టి వచ్చిందా, గుణాన్ని బట్టి వచ్చిందా అడిగాడు. వ్యాసుడు వివరించాడు. జనమేజయ, వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుడు. ఇది తెలుసు కదా నీకు. ఈయన ఒక సందర్భంలో నిమి మహారాజు ఇచ్చిన శాపం వల్ల ఆ శరీరాన్ని విడిచిపెట్టి మిత్రావరుణులకు పుత్రుడుగా పునర్జన్మ పొందాడు. అప్పటి నుంచి మైత్రావరుణుడి అని పేరు ప్రసిద్ధికెక్కింది. నిమి వశిష్ఠుల పరస్పర శాపాలు. మహర్షి, ఈ కథ చాలా చిత్రంగా ఉంది. ఒక మహారాజు ఒక మహర్షికి సాక్షాత్తు బ్రహ్మదేవుడి కుమారుణ్ణి శపించడం ఏంటి, ఎందుకు శపించవలసి వచ్చింది, ఏ తప్పు చేశాడని శపించాడు, దయచేసి తెలియచెబితే కానీ నాకు కుతూహలం తీరదు. జనమేజయ, కారణం నీకు ఇంతకు ముందే చెప్పాను. అన్ని శాపాలకు ఏది కారణమో దీనికి అదే కారణం. ఈ సంసార సర్వకాలాలలోనూ ఆ మాయా గుణాలు 3టితో ఆవరించబడి ఉంది. భూపాలురు ధర్మం ఆచరించాలి, విప్రోత్తములు తపస్సు చేయాలి. ఇలా ఎవరి గుణాలు కర్తవ్యాలు వారికి స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇవి తారుమారు అవుతూ ఉంటాయి. అప్పుడే చిక్కు వస్తుంది. రాజుల కామ క్రోధ దివసులవుతున్నారు. మనుషులు లోభాలకు అహంకారానికి లోనవుతున్నారు. రజోగుణ ప్రధానంగా క్షత్రియులు యజ్ఞాలు చేస్తుంటే మునులు అలాగే తపస్సులు చేస్తున్నారు. సత్వగుణం అనేది ఎవరిలోనూ కనిపించడం లేదు. ఈ వశిష్ఠుడు నిమి మహారాజును శపిస్తే వారేమో వీరిని శపించారు. ఇద్దరూ కష్టాల పాలయ్యారు. విధి బలీయం కదా. అందుకే ఈ త్రిగుణాత్మక సంసారాల్లో ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశుద్ధి అనేవి ఉత్తరోత్తరంగా బహుదుర్లభాలు. ఇదంతా ఆ మాయాశక్తి ప్రభావం. ఎవడూ తప్పించుకోలేడు. ఆ జగన్మాత అనుగ్రహం పొందగలిగితే
క్షణంలో ముక్తుడవుతాడు, లేకపోతే లేదు. అలా కొట్టుమిట్టాడుతూ ఉండవలసిందే. ఆ తల్లి అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రసరిస్తుందో అనూహ్యం. హరిహరాదులకే లభించని ఆ కరుణ ఒక్కొక్కప్పుడు సత్యవ్రతాది సాధారణ నియమాలు పాటించిన సామాన్యుడికి దక్కవచ్చు. ఆవిడ హృదయాన్ని తెలుసుకోగలిగినవాడు ఈ ముల్లోకాలలోనూ లేడు. కానీ ఒకటి మాత్రం నిజం, జగదీశ్వరి ముమ్మాటికి భక్తులకు వశ్యురాలు. అందుచేత ఏ దోషాన్ని తొలగించుకోవాలన్నా దేవీ భక్తి ఒక్కటే మార్గం. అది కూడా దంభభక్తి కాకూడదు. నిమి మహారాజు ఇక్ష్వాకు వంశ సంభూతుడు, 12వ కొడుకు. రూపగుణ సంపన్నుడు, ధర్మజ్ఞుడు, ప్రజారంజకుడు, సత్యవాది, దానశీలి, మహాజ్ఞాని. అనేక యజ్ఞాలు చేశాడు. కేవలం బ్రాహ్మణుల కోసమని గౌతమాశ్రమ సమీపంలో ఒక పట్టణాన్ని నిర్మించి దానికి జయము అని పేరు పెట్టాడు. బ్రాహ్మణులందరూ అక్కడే చేరి సుఖంగా నివసిస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఈ నిమి మహారాజుకు అట్టహాసంగా భూరి దక్షిణలతో బహుకాలం కొనసాగే ఒక మహాయజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది. రజోగుణ విలాసం అటువంటిది. మరి ఇక్ష్వాకుడి అనుమతి పొందాడు. మహాత్ముల్లో సంప్రదించాడు. కావలసిన యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చాడు. భృగు, అంగిరస, వామదేవ, గౌతమ, వశిష్ఠ, పులస్త్య, రుచిక, పులహ ప్రభృతులు మహర్షులను ఆహ్వానించి యజ్ఞ విద్య ప్రవీణులైన వేద పండితులను రప్పించాడు. అంతా సిద్ధం చేసుకున్నాడు. కులగురువు వశిష్ఠుల వారికి పాదపూజ చేసి వినయంగా నమస్కరించి అభ్యర్థించాడు. గురుత్తమ, నువ్వు సర్వజ్ఞుడివి. ఇదిగో యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకున్నాను. దయచేసి నాతో ఈ యజ్ఞం చేయించు. 5000 సంవత్సరాల పాటు సాగాలి ఇది. అటువంటి యజ్ఞ దీక్షను స్వీకరించాలని నా కోరిక. ఇప్పించు అన్నాడు. యజ్ఞం జరిపించు అన్నాడు. ఇది అపూర్వమైంది దేవి యజ్ఞము. శ్రీ జగదంబిక ప్రీతి కోసం చేస్తున్నాను. కాదనకు, మీ ఆధ్వర్యం వహించండి అని అడిగాడు. నిమిరాజా, నీ సంకల్పం చాలా ప్రశస్తంగా ఉంది. కానీ ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞాన్ని చేస్తూ నన్ను ఆధ్వర్యంగా ఉండమని చెప్పాడు. 5000 సంవత్సరాల దీక్ష చేపట్టాడు. నేను అంగీకరించి మాట ఇచ్చేశాను. అందుచేత ముందు అది పూర్తి చేయించిన తర్వాత నీతో చేయిస్తాను. అందాక ఓపిక పట్టు. దేవేంద్రుడి పనికి అగ్రస్థానం ఇవ్వాలి కదా. అది కాగానే క్షణం ఆలస్యం చేయకుండా నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు వశిష్ఠుడు. గురుదేవా, నేను యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకున్నాను. ఋత్వికుల్ని కూడా అందరినీ ఆహ్వానించాను. అందరూ వచ్చేశారు. ఇప్పుడు వాయిదా వేయకండి. 5000 సంవత్సరాలు ఆగమంటే ఎలాగా? నువ్వు మా ఇక్ష్వాక వంశానికి కులబ్రహ్మడు. మా పనిని కాదని వదిలేసి మరొక పనిని చేపట్టడానికి వెళ్ళడం నీకు భావ్యమా? ఇది అయుక్తం అనిపించడం లేదు. బహుశా ధనలోభానికి లొంగిపోయినట్టున్నావు. మరొకసారి ఆలోచించు అని నిమిరాజు ప్రాధేయపడ్డాడు. వశిష్ఠుడు ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంద్రయజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయాడు. నిమి వశిష్ఠుల పరస్పర శాపాలు. మహర్షి, ఈ కథ చాలా చిత్రంగా ఉంది. ఒక మహారాజు ఒక మహర్షికి సాక్షాత్తు బ్రహ్మదేవుడి కుమారుణ్ణి శపించడం ఏంటి? ఎందుకు శపించవలసి వచ్చింది? ఏ తప్పు చేశాడని శపించాడు? దయచేసి తెలియచెబితే కానీ నాకు కుతూహలం తీరదు అని. జనమేజయ, కారణం నీకు ఇంతకు ముందే చెప్పాను. అన్ని శాపాలకు ఏది కారణమో దీనికి అదే కారణం. ఈ సంసార సర్వకాలాలలోనూ ఆ మాయాగుణాలు మూడింటితో ఆవరించబడి ఉంది. భూపాలురు ధర్మం ఆచరించాలి, విప్రోత్తములు తపస్సు చేయాలి. ఇలా ఎవరి గుణాలు కర్తవ్యాలు వారికి స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇవి తారుమారు అవుతూ ఉంటాయి. అప్పుడే చిక్కు వస్తుంది. రాజుల కామ క్రోధ దివసులవుతున్నారు. మనుషులు లోభాలకు అహంకారానికి లోనవుతున్నారు. రజోగుణ ప్రధానంగా క్షత్రియులు యజ్ఞాలు చేస్తుంటే
మునులు అలాగే తపస్సులు చేస్తున్నారు. సత్వగుణం అనేది ఎవరిలోనూ కనిపించడం లేదు. ఈ వశిష్ఠుడు నిమి మహారాజును శపిస్తే వారేమో వీరిని శపించారు. ఇద్దరూ కష్టాల పాలయ్యారు. విధి బలీయం కదా. అందుకే ఈ త్రిగుణాత్మక సంసారాల్లో ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశుద్ధి అనేవి ఉత్తరోత్తరంగా బహుదుర్లభాలు. ఇదంతా ఆ మాయాశక్తి ప్రభావం. ఎవడూ తప్పించుకోలేడు. ఆ జగన్మాత అనుగ్రహం పొందగలిగితే క్షణంలో ముక్తుడవుతాడు, లేకపోతే లేదు. అలా కొట్టుమిట్టాడుతూ ఉండవలసిందే. ఆ తల్లి అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రసరిస్తుందో అనూహ్యం. హరిహరాదులకే లభించని ఆ కరుణ ఒక్కొక్కప్పుడు సత్యవ్రతాది సాధారణ నియమాలు పాటించిన సామాన్యుడికి దక్కవచ్చు. ఆవిడ హృదయాన్ని తెలుసుకోగలిగినవాడు ఈ ముల్లోకాలలోనూ లేడు. కానీ ఒకటి మాత్రం నిజం, జగదీశ్వరి ముమ్మాటికి భక్తులకు వశ్యురాలు. అందుచేత ఏ దోషాన్ని తొలగించుకోవాలన్నా దేవీ భక్తి ఒక్కటే మార్గం. అది కూడా దంభభక్తి కాకూడదు. నిమి మహారాజు ఇక్ష్వాకు వంశ సంభూతుడు, 12వ కొడుకు. రూపగుణ సంపన్నుడు, ధర్మజ్ఞుడు, ప్రజారంజకుడు, సత్యవాది, దానశీలి, మహాజ్ఞాని. అనేక యజ్ఞాలు చేశాడు. కేవలం బ్రాహ్మణుల కోసమని గౌతమాశ్రమ సమీపంలో ఒక పట్టణాన్ని నిర్మించి దానికి జయము అని పేరు పెట్టాడు. బ్రాహ్మణులందరూ అక్కడే చేరి సుఖంగా నివసిస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఈ నిమి మహారాజుకు అట్టహాసంగా భూరి దక్షిణలతో బహుకాలం కొనసాగే ఒక మహాయజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది. రజోగుణ విలాసం అటువంటిది. మరి ఇక్ష్వాకుడి అనుమతి పొందాడు. మహాత్ముల్లో సంప్రదించాడు. కావలసిన యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చాడు. భృగు, అంగిరస, వామదేవ, గౌతమ, వశిష్ఠ, పులస్త్య, రుచిక, పులహ ప్రభృతులు మహర్షులను ఆహ్వానించి యజ్ఞ విద్య ప్రవీణులైన వేద పండితులను రప్పించాడు. అంతా సిద్ధం చేసుకున్నాడు. కులగురువు వశిష్ఠుల వారికి పాదపూజ చేసి వినయంగా నమస్కరించి అభ్యర్థించాడు. గురుత్తమ, నువ్వు సర్వజ్ఞుడివి. ఇదిగో యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకున్నాను. దయచేసి నాతో ఈ యజ్ఞం చేయించు. 5000 సంవత్సరాల పాటు సాగాలి ఇది. అటువంటి యజ్ఞ దీక్షను స్వీకరించాలని నా కోరిక. ఇప్పించు అన్నాడు. యజ్ఞం జరిపించు అన్నాడు. ఇది అపూర్వమైంది దేవి యజ్ఞము. శ్రీ జగదంబిక ప్రీతి కోసం చేస్తున్నాను. కాదనకు, మీ ఆధ్వర్యం వహించండి అని అడిగాడు. నిమిరాజా, నీ సంకల్పం చాలా ప్రశస్తంగా ఉంది. కానీ ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞాన్ని చేస్తూ నన్ను ఆధ్వర్యంగా ఉండమని చెప్పాడు. 5000 సంవత్సరాల దీక్ష చేపట్టాడు. నేను అంగీకరించి మాట ఇచ్చేశాను. అందుచేత ముందు అది పూర్తి చేయించిన తర్వాత నీతో చేయిస్తాను. అందాక ఓపిక పట్టు. దేవేంద్రుడి పనికి అగ్రస్థానం ఇవ్వాలి కదా. అది కాగానే క్షణం ఆలస్యం చేయకుండా నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు వశిష్ఠుడు. గురుదేవా, నేను యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకున్నాను. ఋత్వికుల్ని కూడా అందరినీ ఆహ్వానించాను. అందరూ వచ్చేశారు. ఇప్పుడు వాయిదా వేయకండి. 5000 సంవత్సరాలు ఆగమంటే ఎలాగా? నువ్వు మా ఇక్ష్వాక వంశానికి కులబ్రహ్మడు. మా పనిని కాదని వదిలేసి మరొక పనిని చేపట్టడానికి వెళ్ళడం నీకు భావ్యమా? ఇది అయుక్తం అనిపించడం లేదు. బహుశా ధనలోభానికి లొంగిపోయినట్టున్నావు. మరొకసారి ఆలోచించు అని నిమిరాజు ప్రాధేయపడ్డాడు. వశిష్ఠుడు ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంద్రయజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయాడు. నిమిరాజు మనస్సులో కలత చెందాడు. ఏమైనా సరే యజ్ఞం నిర్వహించాలి అనుకున్నాడు. గౌతమ మహర్షిని అభ్యర్థించి అంగీకరింపచేశాడు. హిమాలయాల సన్నిధిలో సముద్ర తీరాన యజ్ఞం ప్రారంభించాడు. బ్రాహ్మణులకు భూరి దక్షిణలు సమర్పించి 5000 సంవత్సరాలు దీక్ష స్వీకరించాడు. ఋత్విక్కులను ధన, గో, భూ, సువర్ణ దానాలు సంతృప్తులను చేసి యజ్ఞం సాగించాడు.
ఇంద్రుడితో యజ్ఞం పూర్తి చేయించి వెంటనే బయలుదేరి వశిష్ఠుడు నిమిరాజు దగ్గరికి వచ్చాడు. దర్శనం కోసం వేచి ఉన్నాడు. యజ్ఞ కార్యాల్లో అలసిపోయిన నిమి మహారాజు విశ్రాంతిగా నిద్రపోతున్నాడు. భృత్యులు ఎవరూ లేపడానికి సాహసించలేదు. చాలాసేపు వేచి చూసి వశిష్ఠుడి కోపం వచ్చింది. ఇదొక అవమానంగా అనిపించింది. కులగురువును నన్ను కాదని మరొకడిని గురువుగా వరించి యజ్ఞం నిర్వహించడమే కాకుండా అవమానం కూడా చేశావు. ఇప్పుడు ఇలా దర్శనం కూడా ఇవ్వకుండా మరింత కించపరుస్తావా? దీనికి తగిన శిక్ష అనుభవించవలసిందే. శరీరం రాలిపోయి విదేహుడివి అవుదుగాక అని శపించాడు. ఇది విన్న సేవకులు కంగారు పడి నిమిరాజును నిద్రలేపారు. జరిగిందంతా చెప్పారు. విశ్రాంతి మందిరం నుంచి గబగబా యువతలకు వచ్చి నిమిరాజు గురువుగారికి నమస్కరించి హేతుబద్ధంగా ప్రసంగించారు. గురువర్య, ఇందులో నా దోషం అవంత కూడా లేదు. నువ్వు ధర్మజ్ఞుడివి, సర్వజ్ఞుడివి. నీకు నేను చెప్పాలా? ధనలోభంతో ఇంద్ర యజ్ఞానికి వెళ్ళావు. నేనెంత ప్రార్థించినా కాదన్నావు. యజమానుడిని వదిలేశావు. ఇటువంటి పని చేసినందుకు సిగ్గుపడవలసింది పోయి నా మీద అలిగి శపిస్తావా? ఇది నీకు భావ్యమా? ఎవరైనా అంగీకరిస్తారా? నువ్వు బ్రాహ్మణోత్తముడివి, బ్రహ్మపుత్రుడివి, వేదాంగవేత్తవి. అయితేనేమి సూక్ష్మమైన బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకోలేకపోయావు. నీ తపస్సును మహాతపస్సువి నువ్వు. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నన్ను శపిస్తున్నావు, ఎదురుదాడి చేస్తున్నావు. క్రోధం ఎవరికీ పనికిరాదు. నీ వంటి జ్ఞానులకు అసలు పనికిరాదు. విప్రుడివై ఉండి క్రోధ వివసుడివై నిరపరాధిని నన్ను శపించావంటే నీకు నేను ప్రతిశాపం ఇవ్వడంలో ఏ దోషం ఉండదు. కాబట్టి శపిస్తున్నాను. నీ క్రోధ సంశయిత శరీరం రాలిపోవుగాక. నువ్వు అశరీరుడివై అగుదువుగాక అని శపించాడు నిమి మహారాజు. మైత్రావరుణులుగా వశిష్ఠాగస్యులు. ఇది విందాము. ఇలా గురు శిష్యులు పరస్పరం శపించుకొని దుఃఖం కొని తెచ్చుకున్నారు. వశిష్ఠుడు పశ్చాత్తాపడే తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి శరణ వేడుకున్నాడు. నిమి ఇచ్చిన శాపం చెప్పి కాపాడమని, శరీరం పడిపోకుండా చూడమన్నాడు. అది సాధ్యం కాకపోతే మరొక శరీరం పొందడానికి జనకుడిని చూపించమన్నాడు. మరొక శరీరం పొందిన ఇప్పటి జ్ఞానం నశించిపోకుండా నాతోనే ఉండేట్టు అనుగ్రహించమన్నాడు. పుత్రుడి ఆరాటాన్ని బ్రహ్మదేవుడు అర్థం చేసుకొని భయపడవద్దని వాదార్చాడు. ప్రస్తుతానికి మిత్రావరుణులు తేజస్సులో నువ్వు ప్రవేశించు. తగిన సమయం వచ్చినప్పుడు అయోనిజుడిగా ఆవిర్భవించుదు గాని అప్పుడు ఆ రూపంలో నువ్వు ఇప్పటిలాగానే జ్ఞానజ్ఞుడివై, వేదవేత్తవై, వేదాంగ విధుడవై, సర్వజ్ఞుడవై అందరి చేత పూజలు అందుకుందువు గాని అని సలహా ఇచ్చి పంపించాడు. తండ్రికి ప్రదక్షిణ చేసి నమస్కరించి వశిష్ఠుడు హుటాహుటిన బయలుదేరి వరుణలోకంలో చేరుకున్నాడు. అక్కడ తన దేహాన్ని విడిచిపెట్టి మిత్రావరుణ తేజంలో అంటే వీర్యంలో జీవాంశంగా ప్రవేశించాడు. కాలం గడుస్తుంది. ఒకరోజు ఊర్వశి ఏదో పని మీద వరుణాలయంలోకి వచ్చింది. సఖీ జన పరివృతయే శృంగార చేష్ట విలాసాలతో ప్రకృతిని పులంకరింపచేస్తూ ఉంది. వరుణలోకంలోకి వసంతంలా ప్రవేశించింది. ఆ రూప యవ్వన సంపద చూడటంతోనే మిత్రావరుణులు మన్మదార్తులయ్యారు. మనసుని చలించి వివస్సులయ్యారు. సౌందర్యరాశి, ఓ ఊర్వశి, మమ్మల్ని కాసింత కటాక్షించు. పంచబాణుడు పగబట్టి హింసిస్తున్నాడు. మమ్మల్ని రక్షించు, మాతో విహరించు అని జాలిగా అభ్యర్థించారు. వారి బాధను అర్థం చేసుకొని భావం గ్రహించి సరేనని అంగీకరించింది. అనురక్తయే క్రీగంట చూస్తూ విలాసంగా వారి ఇంటిలోకి అడుగుపెట్టింది. అంతలోకి మిత్రావరుణులను వీర్యస్ఖలనమైంది. తెరిచి ఉన్న కుండలో పడింది. అందులో నుంచి ఇద్దరు
మహా తేజస్సులు సద్యోజన్ములే ఆవిర్భవించారు. ఒకడు అగస్త్యుడు, మరొకడు వశిష్ఠుడు. మొదటి బాలుడు తపస్సు చేసుకుంటానన్నాడు, అరణ్యాలకు వెళ్ళిపోయాడు. రెండో బాలుడు వశిష్ఠుడు ఇక్ష్వాకు మహారాజు తనకు పురోహితుడిగా వరించి తీసుకువెళ్ళాడు. అతడిని వశిష్ఠుడిగా గుర్తించి విశేషమైన గౌరవ మర్యాదలతో పోషించారు. జనమేజయ, వశిష్ఠుడు ఇలా మిత్రవరుణుల తేజస్సు నుంచి అయోనిజుడే పూర్వజన్మ పొందాడు కనుక మైత్రావరుణి అయ్యాడు. సందేహం తీరింది కదా అన్నాడు వ్యాసుడు. వ్యాస మహర్షి, వశిష్ఠుడి దేహప్రాప్తి చెప్పావు, బాగుంది. నిమి సంగతి ఏంటి? అతడు మళ్ళీ శరీరం పొందాడా? ఎలా పొందాడు? ఆ కథను కూడా చెబితే శాపవృత్తాంతం పూర్తవుతుంది కదా అన్నాడు జనమేజయుడు. అయితే వినమని మొదలుపెట్టాడు వ్యాసుడు. నిమి మహారాజుకు జన్మాంతర వరం. మిగతాది తర్వాయి భాగంలో విందాము. శ్రీమాత్రే నమః.